ప్రపంచానికి శాంతి మార్గాన్ని శాంతి మార్గ మరియు మన బౌద్ధిసత్వ వరం పూజ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారత రత్న పరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి నాయక పంచామరణం ది బౌద్ధిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు కూడా బాబాసాహెబ్ 1954 సెప్టెంబర్ 22న పార్లమెంట్లో ఆమోదం పొందడం జరిగింది. తదనంతరం ఆయన బౌద్ధవాసులైంది. ఆయన కుమారుడు యశ్వంతరావు భీమరావు అంబేద్కర్ గారు ఆ సొసైటీని నడిపించడం జరిగింది. ఆయన కూడా బౌద్ధవాసులైంది. తదనంతరం అతని భార్య అంటే బాబాసాహెబ్ గారి కోడలు మీరాబాయి అంబేద్కర్ గారు ఆమె ఈ సంస్థని నడుపుతూ మన భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ఆ సొసైటీలో నేను పనిచేయబట్టి 92 నుంచి నేను పనిచేస్తున్నాను. 1992 నుంచి నాది సిర్పూర్ కాగజ్ నగర్ నా సొంత ఊరు. నేను సిర్పూర్ తాలూకా ఆసిఫాబాద్ తాలూకా ప్రతి గ్రామాలు తిరిగి గ్రామాలలో కమిటీలు వేసేది. నేను సిర్పూర్ తాలూకా ఉపాధ్యక్షుడు ఉండే, మా గురువు విశ్వాస్ చెప్తార్ ఆయన తాలూకా అధ్యక్షుడు ఉండే. ఇప్పుడు సిర్పూర్ తాలూకా ఆసిఫాబాద్ తాలూకా బౌద్ధ పరివర్తన బాగా జరుగుతుంది. ప్రతి దాంట్లో పెళ్ళిళ్ళు కానీ పూజలు కానీ ఇవ్వైనా అయితే నేను అనివార్య కారణాల వల్ల మంచిరాలు వచ్చి జీవించడం జరుగుతుంది. 2012 నుంచి నేను ఇక్కడ వచ్చి ఒక 2-3 సంవత్సరాలు నాకు ఎందుకంటే నేను దీనిలో పనిచేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అంబేద్కర్ యుగాన్ని భౌతికాన్ని పాటించేవాళ్ళు. కావున ఇక్కడ చూస్తే సెంట్రల్ కమిటీ నుంచి నాకు పిలుపు వచ్చింది. గవాయి గురూజీ మీరాబాయి అంబేద్కర్ వారి ఆధ్వర్యం నుంచి నాకు లెటర్ రావడం జరిగింది. ఇంత కష్టపడి పనిచేసే వాళ్ళు ఇంటి ఉంటే ఎట్లా మీరు ఎక్కడ ఉంటామంటే మన సూరారంలో హైదరాబాద్ కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలో మేము వెళితే నన్ను తెలంగాణ ఉత్తర తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేయమని అంటే మీరాబాయి అంబేద్కర్ వారి మన రామయ్య గారికి మన బంగారే సార్ గారికి వినయ్ గోబ్రాగడే గారికి చెప్పడం జరిగింది. నేను రాష్ట్రం మొత్తం తిరగలేను మేడం. నేను ఏంటంటే ఒక మంచిర్యాల జిల్లాలో ఉంటున్నా. మరి అంటే మన జిల్లా అధ్యక్షునిగా నువ్వు తీసుకోండి అని అంటే అక్కడి నుంచే అక్కడ దగ్గరించారు. అయినా కానీ మన ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రభాకర్ గొడపల్లి సార్ ఉన్నారు, భరత్ వాగ్మరే సార్ ఉపాధ్యక్షులు ఉన్నారు, ప్రజ్ఞకుమార్ జాడే గారు ప్రచార కార్యదర్శి ఉన్నారు. ఇప్పుడు నేను మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా పనిచేయడం జరుగుతుంది. కోటపల్లి మండల్, దండేపల్లి మండల్ ఇది కూడా నేను గ్రామాలలో వెళ్ళి గ్రామాలలో తిరిగి చెప్పడం జరుగుతుంది భౌతికాన్ని. మరియు నేను మాకు అంబేద్కర్ రక్త సంబంధంతో మాకు సంబంధం ఉంది. ఏమన్నా అంటే మేము పోయి కలుస్తాం. మాకు ఒకటి దీక్ష నడుస్తుంది, బౌద్ధ దీక్ష ఉంటుంది. బౌద్ధ దీక్ష ఐడెంటిటీ కార్డు అవి అన్ని మనకు సొసైటీ నుంచి మనం తీసుకుంటాం. ఇదే నా ఐడి కార్డ్, ఇది దీక్ష కార్డు. ఇది మనకు నిబంధన ఉంటుంది, సిద్ధం ఉంటుంది. ఏ దీక్ష తీసుకున్నా కానీ మీకు ఇవి ఇయ్యరు. కాకపోతే బౌద్ధ దీక్ష తీసుకుంటే మనకు ఇది ఖచ్చితంగా ఇస్తుంది, ఐడి కార్డు ఇస్తుంది. అయితే ఈ సొసైటీ ఏంటంటే బాబాసాహెబ్ స్థాపించింది, ఎవరో స్థాపించింది కాదు. దీనిలో కొన్ని వర్గాలు ఎన్నో వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలలో నాకు సంబంధం అవసరం లేదు, వారి గురించి చెప్పడం కనపడుతుంది. మరియు ఇక్కడ రాజయ్య మాసే శాంతాబాయి వారి ఇంట్లో ఇవాళ బుద్ధ పూజకు పిలిపించడం జరిగింది. బౌద్ధ పౌర్ణమి రోజు మన నాగేష్ ప్రమీల దుర్గమ్మ వారి ఇంట్లో పూజ చేసినాం. వారి గ్రంథాలయం ఇనాగ్రేషన్ కలిసి వారి ద్వారా ఇవాళ మమ్మల్ని ఇద్దరు పిలిపించడం జరిగింది. పిలిపించినందుకు వారికి ధన్యవాదాలు దేవి. మరి మీరు కూడా ఈ రాజయ్య శాంతాబాయి ఆహ్వానం మేరకు వచ్చినందుకు మీరు కూడా దేవి నమ్మబుద్ధాయి దేవి.